డియర్ స్టూడెంట్స్, మనం ఇంతకు ముందు క్లాస్లో న్యూటన్స్ సెకండ్ లా పూర్తి చేసాం. ఇప్పుడు మనం థర్డ్ లా ఆఫ్ మోషన్, అంటే న్యూటన్ చెప్పినవి మొత్తం 3 లాస్ కదా. న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా. ఇప్పుడు మనం థర్డ్ లా నేర్చుకుందాం. అది నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ ఒక చిన్న యాక్టివిటీ చేసి చూద్దాం. యాక్టివిటీ 6, పుల్లింగ్ 2 స్ప్రింగ్ బ్యాలెన్సెస్. 2 స్ప్రింగ్ బ్యాలెన్సెస్ని లాగుతున్నాం అన్నమాట. ఈ యాక్టివిటీ ఏంటో చూద్దాం. లెట్ us టేక్ 2 స్ప్రింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఈక్వల్ క్యాలిబ్రేషన్స్. 2 స్ప్రింగ్ బ్యాలెన్స్లు తీసుకుందాం. వాటి కొలతలు ఎలా ఉన్నాయంటే 2 సమానమైన కొలతలు. అంటే ఇది ఎలాంటి స్ప్రింగ్ బ్యాలెన్సో ఇది కూడా అలాంటి స్ప్రింగ్ బ్యాలెన్సే. కనెక్ట్ ది 2 స్ప్రింగ్ బ్యాలెన్సెస్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. రెండింటిని కూడా ఒకదానికోటి ఇలా కనెక్ట్ చేసాం. అర్థమవుతుంది? వెయిట్ దగ్గర ఇచ్చే ప్లేస్లో ఒకదానికోటి ఇలా కనెక్ట్ చేసామన్నమాట. పుల్ ది స్ప్రింగ్ బ్యాలెన్సెస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. 2 స్ప్రింగ్ బ్యాలెన్సెస్ని, ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ని ఏమో ఇటు వెనక్కు పుల్ చేద్దాం, దీన్ని కూడా ఇలా వెనక్కు పుల్ చేద్దాం అన్నమాట. 2 స్ప్రింగ్ బ్యాలెన్సెస్ని. వాట్ డూ యూ నోటీస్ ఫ్రమ్ ది రీడింగ్స్ ఇన్ ది స్ప్రింగ్ బ్యాలెన్సెస్? ఇప్పుడు ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్లో రీడింగ్ చూపిస్తుంది, దీంట్లో కూడా రీడింగ్ చూపిస్తుంది. నువ్వు ఏం నోటీస్ చేసావు? ఏం నోటీస్ చేస్తాం మనం? రెండిట్లో ఈక్వల్ రీడింగ్ ఉంటుంది. అంటే ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఇటు లాగటం వల్ల దీంట్లో రీడింగ్ చూపిస్తుంది, ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఇటు లాగటం వల్ల దీంట్లో రీడింగ్ చూపిస్తుంది. రెండిట్లో రీడింగ్ ఈక్వల్గా ఉంటాయి. ఆర్ ది రీడింగ్స్ ఆఫ్ 2 స్ప్రింగ్ బ్యాలెన్సెస్ ది సేమ్? ఎస్, రెండిట్లో సేమ్ రీడింగ్స్ వస్తాయి అన్నమాట. ఆర్ వీ ఏబుల్ టు మేక్ ది స్ప్రింగ్ బ్యాలెన్సెస్ షో డిఫరెంట్ రీడింగ్స్? ఈ 2 స్ప్రింగ్ బ్యాలెన్సెస్ డిఫరెంట్ రీడింగ్స్ చూపించేదానికి మనం ఏమన్నా చేయగలమా అంటే చేయలేము. రెండింటిని అటు ఇటు లాగినప్పుడు ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ దాన్ని ఎంత ఫోర్స్తో అయితే లాగుతుందో అదే ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ కూడా దీన్ని అంతే ఫోర్స్తో లాగుతుంది. అందువల్ల 2 స్ప్రింగ్ బ్యాలెన్సెస్ కూడా ఒకే రీడింగ్ను చూపిస్తాయి. ఓకేనా? అకార్డింగ్ టు థర్డ్ లా ఆఫ్ మోషన్, when an object exerts a force on the other object, the second object also exerts a force on the first one which is equal in magnitude but opposite in direction. అంటే ఇప్పుడు ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ని మీరు ఏ అనుకున్నారనుకోండి, ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ని బి అనుకున్నారనుకోండి. ఏ అనే స్ప్రింగ్ బ్యాలెన్స్ బి మీద ఎంత ఫోర్స్ని అప్లై చేస్తుందో అంతే ఫోర్స్ని బి అనే స్ప్రింగ్ బ్యాలెన్స్ ఏ మీద అప్లై చేస్తుంది. ఈ 2 ఫోర్సులు ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ది 2 ఆపోజింగ్ ఫోర్సెస్ ఆర్ నోన్ యాజ్ యాక్షన్ అండ్ రియాక్షన్ పెయిర్. ఈ 2 కూడా యాక్షన్ అండ్ రియాక్షన్ పెయిర్. న్యూటన్స్ థర్డ్ లా ఎక్స్ప్లెయిన్స్ వాట్ హ్యాపెన్స్ when one object exerts a force on another object. ఈ న్యూటన్ థర్డ్ లా మనకి ఏం చెప్తుందంటే, ఒక ఆబ్జెక్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ వన్ ఆబ్జెక్ట్ ఎగ్జర్ట్స్ ఫోర్స్ ఆన్ ది అదర్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్టు రెండో ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ను అప్లై చేస్తే ఏం జరుగుతుంది అనేది ఈ లా చెప్తుంది. ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఆన్ ది గ్రౌండ్, నువ్వు నేల మీద నడుస్తున్నావు అనుకో, అట్ ఈచ్ స్టెప్, ప్రతి స్టెప్లో కూడా you know that your feet exert some force on the ground. మనం ప్రతి స్టెప్ వేసేటప్పుడు మన కాలు నేల మీద కొంత ఫోర్స్ను అప్లై చేసి నేలను వెనక్కు నెడుతుందన్నమాట. ఆర్ యూ థింకింగ్ దట్ ది గ్రౌండ్ ఆల్సో ఎగ్జర్ట్స్ సేమ్ ఫోర్స్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆన్ యూ? అవును, ఖచ్చితంగా మనం ఎంత ఫోర్స్తో అయితే నేలను వెనక్కు నెడతామో అంతే ఫోర్స్తో నేల మనని ముందుకు నెట్టడం వల్లనే మనం ముందుకు నడవగలుగుతున్నాం. ఖచ్చితంగా ఇవి న్యూటన్ చెప్పిన ప్రకారం యాక్షన్ రియాక్షన్ పెయిర్స్ అనమాట. ఒకటి యాక్షన్ అయితే రెండోది రియాక్షన్. అర్థమవుతుందా? ఈ 2 ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఈజ్ ఇట్ నాట్ సర్ప్రైజింగ్ టు హియర్ దట్ వెన్ యూ పుష్ ఏ వాల్ దెన్ ది వాల్ విల్ పుష్ యూ బ్యాక్? ఖచ్చితంగా మనం ఒక వాల్ని నెట్టామనుకో, గోడ కూడా మనని వెనక్కు నెడుతుంది. అది జరిగే విషయమే. ఎందుకంటే యాక్షన్ జరిగితే రియాక్షన్ కూడా జరుగుతుంది అనమాట.
అందుకని అలా జరుగుతుంది. అందుకని న్యూటన్ థర్డ్ లాని ఎలా రాస్తాం మనం? యాక్షన్ ఈజ్ ఈక్వల్ మైనస్ రియాక్షన్ అని రాస్తాం అనమాట. అంటే యాక్షన్ ఈజ్ ఈక్వల్ మైనస్ రియాక్షన్, ఇలా రాయాలి న్యూటన్స్ థర్డ్ లాని. అంటే యాక్షన్ రియాక్షన్ ఈక్వల్గా ఉంటాయి. మైనస్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ అవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయని చెప్పటానికి అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ టూ ఆబ్జెక్ట్స్ ఇంటరాక్ట్, రెండు ఆబ్జెక్ట్స్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయినాయి అనుకో, ఒకదాన్ని ఒకటి తగిలాయి అనుకో, ది ఫోర్స్ ఏబి ఎగ్జర్టెడ్ బై ది ఆబ్జెక్ట్ ఏ ఆన్ ది ఆబ్జెక్ట్ బి ఈజ్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ టు ది ఫోర్స్ ఎఫ్బిఏ ఎగ్జర్టెడ్ బై ఆబ్జెక్ట్ బి ఆన్ ది ఆబ్జెక్ట్ ఏ. ఏ అనే ఆబ్జెక్టు బి అనే ఆబ్జెక్ట్ మీద ఎంత ఫోర్స్నైతే అప్లై చేస్తుందో దాని పేరు ఎఫ్ఏబి. అంతే ఫోర్స్ని బి అనే ఆబ్జెక్టు ఏ అనే ఆబ్జెక్ట్ మీద అప్లై చేస్తుంది, దాన్ని ఎఫ్బిఏ. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. కాబట్టి ఎఫ్ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బిఏ అని రాయకూడదు, ఎఫ్ఏబి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్బిఏ అని రాయాలి. ఈ మైనస్ ఎందుకంటే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయని చెప్తుందన్నమాట. ఓకేనా? దిస్ స్టేట్స్ దట్ నో సింగిల్ ఐసోలేటెడ్ ఫోర్స్ ఎగ్జిస్ట్స్. ఇది ఒక ముఖ్యమైన విషయం. సింగిల్ ఫోర్స్ ఉండదు. మనం ఎవరినన్నా ఒకరిని నెట్టామనుకో, డెఫినెట్గా వాడి శరీరం మనని వెనక్కు నెడుతుంది. రెండు ఫోర్సులు ఉన్నాయి ఇక్కడ. మనం వాడిని నెట్టడం, వాడి బాడీ కూడా మనని నెట్టడం. అలానే మనం గోడని నెట్టామనుకో, గోడ మనని నెడుతుంది. అలాంటప్పుడు రెండు ఫోర్సులు ఉన్నాయి కానీ ఒక్క ఫోర్స్ ఉండేదానికి ఛాన్స్ లేదు. అర్థమవుతుందా? న్యూటన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ లాస్ ఆఫ్ మోషన్ అప్లై టు ఎ సింగిల్ బాడీ, whereas Newton's third law of motion applies to an interaction between the two bodies. అంటే న్యూటన్ ఫస్ట్ లా అనేది న్యూటన్ సెకండ్ లా అనేది ఒక బాడీకి అప్లై చేస్తే, న్యూటన్స్ థర్డ్ లా మాత్రం రెండు బాడీస్కి జరిగే విషయం అన్నమాట. ఇది అది ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తా. నోట్ దట్ two forces in Newton's third law never act on the same body. ఈ రెండు ఫోర్సులు కూడా ఒకే బాడీ మీద పనిచేయవు. ఎట్లా అంటే నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక బాల్ ఉందనుకోండి, ఆ బాల్ ఏ, ఇక్కడ ఇంకొక బాల్ ఉంది, ఆ బాల్ బి. ఏ అనే బాల్ బి అనే బాల్ మీద ఫోర్స్ని ఎగ్జర్ట్ చేసింది అనుకో, అది యాక్షన్. బి అనే బాల్ ఏ అనే బాల్ మీద ఫోర్స్ను ఎగ్జర్ట్ చేస్తుంది, ఈక్వల్ ఫోర్స్ని, అది రియాక్షన్. యాక్షన్ అనేది బి మీద పనిచేస్తే రియాక్షన్ అనేది ఏ మీద పనిచేస్తుంది. ఈ రెండు ఫోర్సులు ఒకే బాడీ మీద పనిచేయవు. యాక్షన్ ఒక బాడీ మీద పనిచేస్తే రియాక్షన్ అనేది ఇంకొక బాడీ మీద పనిచేస్తుంది. అర్థమవుతుందా? అదే ఇక్కడ చెప్పింది. ది యాక్షన్ రియాక్షన్ పెయిర్ ఇన్ న్యూటన్స్ థర్డ్ లా ఆల్వేస్ రిప్రజెంట్స్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ టూ డిఫరెంట్ బాడీస్ సైమల్టేనియస్లీ. ఈ రెండు వేరు బాడీస్ మీద మాత్రమే పనిచేస్తాయి. లెటస్ కన్సిడర్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. వెన్ బర్డ్స్ ఫ్లై, పక్షులు ఎగురుతున్నాయి అనుకో, దే పుష్ ది ఎయిర్ డౌన్వర్డ్స్ విత్ దేర్ వింగ్స్. అవి ఏం చేస్తాయి? వాటి రెక్కలతో ఆ గాలిని క్రిందకు అదుముతాయి. అది యాక్షన్. అంటే యాక్షన్ దేని మీద జరిగింది? ఎయిర్ మీద జరిగింది. అంతేగా? రెక్కలతో, వింగ్స్ అంటే రెక్కలు కదా, రెక్కలతో ఎయిర్ని క్రిందికి పుష్ చేస్తాయి అన్నమాట. అది యాక్షన్. యాక్షన్ అనేది ఎయిర్ మీద జరిగింది. అండ్ ది ఎయిర్ పుషెస్ ది బ్యాక్ ది బర్డ్ ఇన్ ఆపోజిట్ అప్వర్డ్ డైరెక్షన్. అప్పుడు ఎయిర్ ఏమంటుందంటే, నన్ను క్రిందికి నెడతావా అని చెప్పి అంతే ఫోర్స్తో ఆ బర్డ్ని పైకి నెడుతుందన్నమాట. అందువల్ల ఆ బర్డ్ పైకి ఎగరగలుగుతున్నది. అది గాలిని క్రిందికి నెట్టింది, అది యాక్షన్. గాలి పక్షిని పైకి నెట్టింది, అది రియాక్షన్. Thus the force applied by the wings of bird on air
and an opposing force applied by the air on the wings are equal in magnitude and opposite in direction. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి, మ్యాగ్నిట్యూడ్లో డైరెక్షన్లో ఆపోజిట్గా ఉన్నాయి. వెన్ ఏ ఫిష్ స్విమ్స్ ఇన్ వాటర్, ఒక చేప నీటిలో ఈదేటప్పుడు ది ఫిష్ పుషెస్ ది వాటర్ బ్యాక్, ఈ ఫిష్ ఏం చేస్తుంది, వాటర్ని వెనక్కు నెడుతుంది అనమాట. అది యాక్షన్ వాటర్ మీద జరిగింది. అండ్ ది వాటర్ పుషెస్ ది ఫిష్ విత్ ఈక్వల్ ఫోర్స్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అప్పుడు వాటర్ ఏం చేస్తుందంటే ఫిష్ని ముందుకు నెడుతుంది ఈక్వల్ ఫోర్స్తో ఆపోజిట్ డైరెక్షన్లో. ది ఫోర్స్ అప్లైడ్ బై ది వాటర్ మేక్స్ ది ఫిష్ టు మూవ్ ఫార్వర్డ్. ఎప్పుడైతే వాటర్ ఈ ఫిష్ని ముందుకు నెట్టిందో ఫిష్ అనేది ముందుకు వెళ్ళటానికి వీలు కలుగుతుందన్నమాట. ఇలా యాక్షన్ జరిగితే రియాక్షన్ జరుగుతుంది. యాక్షన్ వాటర్ మీద జరిగింది, రియాక్షన్ ఫిష్ మీద జరిగింది. అర్థమవుతుందా? ఏ రాకెట్ యాక్సలరేట్స్ బై ఎక్స్పెల్లింగ్ గ్యాస్ ఎట్ హై వెలాసిటీ. ఒక రాకెట్ ఏం చేస్తుంది, క్రింది నుంచి హై వెలాసిటీ తోటి గ్యాసెస్ని ఎజెక్ట్ చేస్తుంది. ఎజెక్ట్ అంటే బయటికి పంపించడం. ది రియాక్షన్ ఫోర్స్ ఆఫ్ ది గ్యాస్ ఆన్ ది రాకెట్ యాక్సలరేట్స్ ది రాకెట్ ఇన్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ టు ది ఎక్స్పెల్డ్ గ్యాసెస్. అంటే ఎప్పుడైతే గ్యాసెస్ ఇలా క్రిందికి వచ్చినాయో అది యాక్షన్ అనమాట. అప్పుడు గ్యాసెస్ ఏం చేస్తాయంటే ర్యాకెట్ని ఇలా పైకి నెడతాయి ఈక్వల్ ఫోర్స్తో, అది రియాక్షన్. కాబట్టి ర్యాకెట్ పైకి వెళ్ళిపోతుంది. యాక్షన్ జరిగితే డెఫినెట్గా రియాక్షన్ అనేది జరుగుతుంది. డస్ ది రాకెట్ ఎగ్జర్ట్ ఏ ఫోర్స్ ఆన్ ది గ్యాస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ఇట్? డస్ ది రాకెట్ ఎగ్జర్ట్ ఏ ఫోర్స్ ఆన్ ది గ్యాస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ఇట్? అంటే రాకెట్ అనేది గ్యాసెస్ మీద ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుందా అంటే మరి ఇక్కడ ఏం జరిగింది, రాకెట్ గ్యాసెస్ని క్రిందికి ఇలా బలంగా నెట్టింది కదా, అది యాక్షన్. అప్పుడు ఈ గ్యాసెస్ రాకెట్ని పైకి నెట్టినాయి, అది రియాక్షన్. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు యాక్షన్ రియాక్షన్ పేరుకి మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం అనమాట. కాబట్టి దీని నుంచి మనం న్యూటన్స్ థర్డ్ లాని డిఫైన్ చేయొచ్చు. ఎలా డిఫైన్ చేయొచ్చు? టు ఎవ్రీ యాక్షన్, ప్రతి యాక్షన్ కూడా దేర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి యాక్షన్ కూడా ఎప్పుడు ఒక ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ ఉంటుంది. యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. యాక్షన్ ఎంత ఉంటుందో రియాక్షన్ కూడా అంతే ఉంటుంది మ్యాగ్నిట్యూడ్లో, కానీ డైరెక్షన్లో మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, అందుకే మైనస్. యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. యాక్షన్ అండ్ రియాక్షన్ డు నాట్ టేక్ ప్లేస్ ఆన్ ది సేమ్ బాడీ. ఈ రెండు కూడా ఒకే బాడీ మీద జరగవు. యాక్షన్ ఒక బాడీ మీద జరిగితే రియాక్షన్ అనేది ఇంకొక బాడీ మీద జరుగుతుంది. యాక్టివిటీ 7 బెలూన్ రాకెట్. ఏంటి బెలూన్ రాకెట్, ఎట్లా దీన్ని చేసేది? ఇన్ఫ్లేట్ ఏ బెలూన్ అండ్ ప్రెస్ ఇట్స్ నెక్ విత్ ఫింగర్స్ టు ప్రివెంట్ ఎయిర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఇట్. ఇన్ఫ్లేట్ అంటే ఊదటం. ఒక బెలూన్ని ఊదామన్నమాట మనం గాలితోటి. ఈ నెక్ని చేత్తో గట్టిగా పట్టుకున్నాం, లోపలికి ఊదిన గాలి మళ్ళీ వెనక్కు రాకుండా నెక్ని పట్టేశాం. పాస్ ఏ థ్రెడ్ త్రూ ఏ స్ట్రా అండ్ టేప్ ది బెలూన్ ఆన్ ది స్ట్రా యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఒక థ్రెడ్ని ఇలా తీసుకొని ఒక స్ట్రాలో నుంచి పోనిచ్చి ఈ థ్రెడ్ని అప్పుడు ఈ స్ట్రాకి బెలూన్ని ఇలా కట్టేసామన్నమాట, టేప్ వేసాం. అప్పుడు ఈ బెలూన్ కాస్త ఈ స్ట్రాకు ఇలా అతుక్కోనుంది, టేప్ వేసాం కాబట్టి. ఇక్కడ మాత్రం మనం చేత్తో పట్టుకొనే ఉన్నాం. నెక్ దగ్గర మనం చేయి తీసేసామనుకోండి ఎయిర్ ఇలా వెనక్కి వచ్చేస్తుంది, కాబట్టి మనం ఇక్కడ చేత్తోటి పట్టుకొని ఇలా చేసాం. ఎట్లా? ఒక థ్రెడ్ని ఒక స్ట్రాలో నుంచి పోనిచ్చి ఆ స్ట్రాని ఈ బెలూన్ని ఇలా టేప్ వేసేసాం. నౌ రిమూవ్ యువర్ ఫింగర్స్ ఫ్రమ్ ది బెలూన్స్ నెక్ సో యాజ్ టు రిలీజ్ ది ఎయిర్ ఫ్రమ్ ది బెలూన్. ఇక్కడ నువ్వు చేత్తో పట్టుకున్నావు కదా, అక్కడ పట్టుకున్న ఫింగర్స్ని తీసేసేయి. ఆ ఎయిర్ కాస్త ఫాస్ట్గా ఇలా బయటకు వస్తుందన్నమాట. డెఫినెట్గా అది యాక్షన్. అది అప్పుడు రియాక్షన్లో భాగంగా ఎయిర్ ఈ బెలూన్ ఇటు నెడుతుంది. అప్పుడు ఈ బెలూన్ ఏమవుతుందో తెలిసిన
ఒక రైలు పట్టాల మీద ఎలా పోతుంటుందో అలానే ఈ బెలూన్ కూడా ఈ థ్రెడ్ అనేది ఒక పట్టాలాగా ఊహించుకో, రైలు పట్టాలాగా, రైల్స్ దాని మీద ఇలా దూసుకొని ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. ఒక రైలు పట్టాల మీద ఎట్లా పోతుందో అట్లనే ఈ బెలూన్ కూడా ఈ థ్రెడ్ అనే ఒక పట్టా మీద ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. దాని నుంచి నీకేం తెలుస్తుందంటే యాక్షన్ జరిగితే రియాక్షన్ జరుగుతుందని తెలుస్తుంది. వాట్ హ్యాపెన్స్ నవ్ అంటే చెప్పేసా. హౌ వుడ్ యూ ఎక్స్ప్లెయిన్ ది సిచ్యువేషన్ విత్ న్యూటన్స్ థర్డ్ లా? అవును మరి, ఫాస్ట్గా ఎయిర్ ఇలా బయటికి రావటం యాక్షన్ అయితే ఈ ఎయిర్ ఈ బెలూన్ని ముందుకు నెట్టడం రియాక్షన్. ఇన్ఫ్లేట్ ఏ బెలూన్ అండ్ టై ఇట్స్ నెక్, బాగా బెలూన్ని ఊది ఈ మెడ భాగాన్ని కట్టేశాం. ది ఎయిర్ విత్ ఇన్ ది బెలూన్ ఎగ్జర్ట్స్ ఏ ఫోర్స్ ఆన్ ది వాల్స్ ఆఫ్ ది బెలూన్ ఈక్వలీ ఇన్ ఆల్ ది డైరెక్షన్స్ యాజ్ షోన్. లోపల ఉండే ఎయిర్ ఏం చేస్తుందంటే ఈ వాల్స్ మీద అన్ని వైపులా కూడా ఒత్తిడిని కలగజేస్తుంటుంది ఇట్లా, అంతే కదా, రైట్. మరి అప్పుడు when you release the neck of the balloon to allow air to escape from the balloon, what happens when the air escape, there will be no force acting on the wall at the neck, but still there is a force exerted by air inside the balloon which is acting in a direction opposite to the, hence the balloon accelerates in the direction on which direction the net force is acting. అంటే ఏం లేదు ఇక్కడ చెప్పేది కాంప్లికేటెడ్గా ఉన్నా, ఇక్కడ ఏం లేదు. ఎప్పుడైతే నువ్వు ఈ నెక్ దగ్గర చేయి తీసేసావో ఇంతవరకు ఏమైంది, అన్ని వైపులా ఈక్వల్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, ఇట్లా నెడుతున్నాయి. ఎప్పుడైతే ఇక్కడ రిలీజ్ చేసావో ఇటువైపు పనిచేసే ఫోర్స్ లేదు కదా, ఇంకా ఇక్కడ ఫ్రీ అయిపోయింది కదా, అందుకని ఈ ఫోర్సెస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అవి బెలూన్ని ముందుకు తీసుకెళ్తాయి. అంటే ఇక్కడ కూడా యాక్షన్ రియాక్షన్ జరిగిందనమాట. ఇంతకుముందు అయితే అన్ని వైపులా ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయి నెక్ కట్టేస్తున్నప్పుడు, అందుకని బెలూను అక్కడే ఉంది. ఎప్పుడైతే ఇక్కడ తీసేసావో ఇంకా ఈ ఫోర్స్ లేదు కదా, ఫ్రీగా ఉంది కదా ఇక్కడ, అందువల్ల ఈ ఫోర్సెస్ మాత్రమే ఉన్నాయి కదా, అవి బెలూన్ ఇటు తీసుకెళ్తాయి. అదే యాక్షన్ జరిగితే రియాక్షన్ జరుగుతుందని చెప్పడానికి అదే యూజ్ అనమాట. నెక్స్ట్ ల్యాబ్ యాక్టివిటీ, ఒక చిన్న ల్యాబ్ యాక్టివిటీ చూద్దాం. ఎయిమ్ ఏంటి, టు షో ది యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఇది మనకు తెలిసిందే కదా, అయినా ఒక చిన్న ఎగ్జాంపుల్. యాక్షన్ అనేది ఒక బాడీ మీద జరిగితే రియాక్షన్ అనేది ఇంకొక బాడీ మీద జరుగుతుందని మనకు తెలుసు. ఒక ఫిష్ స్విమ్ చేసేటప్పుడు యాక్షన్ అనేది వాటర్ మీద జరిగితే రియాక్షన్ అనేది ఫిష్ మీద జరుగుతుంది. దాని ఒక చిన్న ల్యాబ్ యాక్టివిటీ. మెటీరియల్స్ ఏం కావాలి, టెస్ట్ ట్యూబ్ ఒకటి కావాలి, కార్క్ క్యాప్, బున్సన్ బర్నర్ అండ్ ల్యాబొరేటరీ స్టాండ్, ఇవి కావాలన్నమాట. ఇదిగో ఇదే ల్యాబొరేటరీ స్టాండ్, ఇది బున్సన్ బర్నర్, ఇదేమో టెస్ట్ ట్యూబ్, ఇది దానికి పెట్టిన కార్క్ క్యాప్ అన్నమాట ఇది. సరే రైట్. టేక్ ఎ టెస్ట్ ట్యూబ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ గ్లాస్ అండ్ పుట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ఇట్. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోయండి. పోసిన తర్వాత ప్లేస్ ఏ కార్క్ క్యాప్ ఎట్ ఇట్స్ మౌత్ టు క్లోజ్ ఇట్. దాని మూతికి ఇట్లా కార్క్ క్యాప్ పెట్టేసి ఆ భాగాన్ని క్లోజ్ చేసేయండి. నౌ సస్పెండ్ ది టెస్ట్ ట్యూబ్ హారిజాంటలీ విత్ ది హెల్ప్ ఆఫ్ 2 strings యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇక్కడ ఒక స్ట్రింగ్ కట్టి ఈ స్టాండ్ని చూసారా, ఆ స్టాండ్కు ఈ టెస్ట్ ట్యూబ్ని వేలాడదీయండి, హారిజాంటల్గా ఇలా వేలాడదీయండి. Heat the test tube with a Bunsen burner until water vaporize and cork cap blows out. కొంచెం హీట్ చేయండి. హీట్ చేయగానే లోపల ఉండే వాటర్ అంతా తెరులుతాయి, బాయిల్ అవుతాయి. తర్వాత వేపర్ అవుతుంది. అది ఆ వేపర్ ప్రెషర్ ఏం చేస్తుందంటే ఈ క్యాప్ని ఇట్లా నెట్టేస్తుంది అనమాట. అప్పుడు ఈ క్యాప్ ఏం చేస్తుందంటే ఇట్ బ్లోస్ అవుట్, బయటికి ఇట్లా వెళ్ళిపోతుంది క్యాప్. ఓకేనా, అంటే అది యాక్షన్. యాక్షన్ దేని మీద జరిగింది, క్యాప్ మీద జరిగింది అనమాట. అప్పుడు ఏమవుతుంది మరి, అబ్జర్వ్ ది మూమెంట్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్ వెన్ కార్క్ క్యాప్ బ్లోస్ అవుట్. కంపేర్ ది డైరెక్షన్స్ ఆఫ్ మూమెంట్స్ of test tube as well as the cork cap. Observe the difference in the velocity of cork cap and that of the recoiling test tube. What do you infer from above experiment?
ఏం తెలుస్తుందంటే యాక్షన్ అనేది కార్క్ క్యాప్ మీద జరిగింది కాబట్టి ఈ కార్క్ క్యాప్ అనేది ఇలా ముందుకు దూసుకొని వెళ్ళిపోతుంది, అది యాక్షన్ అనమాట. అప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ కాస్త వెనక్కి వచ్చేస్తుంది, అది రియాక్షన్. సో యాక్షన్ అనేది ఒక బాడీ మీద జరిగితే రియాక్షన్ అనేది ఇంకొక బాడీ మీద జరుగుతుంది. ఇక్కడ యాక్షన్ అనేది కార్క్ క్యాప్ మీద జరిగింది, రియాక్షన్ అనేది టెస్ట్ ట్యూబ్ మీద జరిగింది అనమాట. ఇంకా ఇక్కడ ఒక థింక్ అండ్ డిస్కస్ ఉంది, అది కూడా చెప్తాను నేను. తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్, ఇది నెక్స్ట్ క్లాస్ అనమాట. ఇప్పుడు మనం న్యూటన్స్ థర్డ్ లాని గురించి చెప్పుకున్నాం. ఓకే, మిగిలింది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీకున్న డౌట్స్ ఏమున్నా, మీ అవసరాలు ఏమున్నా, మీరు ఏ పర్పస్ మీద దీన్ని చూస్తున్నా మీరు నాకు కామెంట్ పెట్టచ్చు. ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, ఓకేనా? రైట్.